హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అలాగే హిందువులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ మంచి దినం మీ అందరికీ కూడా మంచి చేయాలి, మీరు కోరుకున్న గోల్ సాధించేందుకు హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎల్టీఎక్స్ క్లాసెస్ కోరుకుంటోంది. సో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎల్టీఎక్స్ క్లాసెస్ 1 డే ఆఫర్, ఈ ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ ఉన్న ఒక స్పెషల్ ఆఫర్ని తీసుకొచ్చింది. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. మీకు యు ఆర్ గెటింగ్ ఫ్లాట్ 5,000 ఆఫ్, దట్ టు ఆన్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్. ఈఎంఐ ఆఫర్, ఆల్రెడీ ఒక ఈఎంఐ అనేది ఒక ఆఫరు, దానిపైన మీకు ఈ 5,000 ఆఫ్ వస్తుంది. అంటే 60,000 ఫీజు కాస్త మీకు 55,000కే వస్తుంది, 55కే వస్తుంది. అంటే ఒక ఈఎంఐ కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో 5,000 పర్ మంత్ మీరు పే చేసుకోవచ్చు, 60ది 55కి వస్తుంది. అండ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ అండ్ కంప్లీట్ యూపీఎస్సి ఆన్లైన్ కోర్స్ మీకు దీని ద్వారా వచ్చేస్తుంది. సో మీరు డీటెయిల్స్ కోసం ఎవరికి కాల్ చేయాలి? ప్రత్యూష మేడంకి కాల్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కరోజు మాత్రమే పెట్టిన ఆఫర్ ఇది. అయితే చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మన యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఏమొస్తుంది మీకు? జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్, జనరల్ స్టడీస్ మెయిన్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఆల్రెడీ. ఇవన్నీ యూపీఎస్సి స్పెసిఫిక్గా మీకు వచ్చేవి. ఇవి కాకుండా దెర్ ఆర్ సమ్ కాంప్లిమెంటరీ కోర్సెస్, అంటే మీకు ఫ్రీగా వచ్చే కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏపీపీఎస్సి మీకు గ్రూప్ 1 and 2, అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 and 2, ఆర్బిఐ గ్రేడ్ బి, ఐబిపిఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి, ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఫ్రీ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి అన్నమాట. ప్లస్ ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సి ప్రోగ్రాంలో భాగంగా వస్తాయి. ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, విచ్ మీన్స్ మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు ఇన్స్టిట్యూట్తో పాటు మీ జర్నీని కొనసాగించవచ్చు. మంచి ఆపర్చునిటీ, మళ్ళీ మళ్ళీ రాదు. యూజ్ దిస్. సో లెట్స్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటి? జిఎస్టీ సిగ్నల్స్. సో జిఎస్టీ అనేది ఏప్రిల్ నెలలో చాలా బాగా వచ్చింది. సో చాలా బాగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఫుల్ ఖుషి అయ్యింది. సార్ చూద్దాం డీటెయిల్స్ ఏంటి, ఎంత బాగా వచ్చింది, దీనివల్ల ఏంటి, దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. టైటిల్ జిఎస్టీ సిగ్నల్స్ అన్నారు. సో జిఎస్టీ ద్వారా మనకు కనిపిస్తున్న సిగ్నల్స్ ఏంటి, దీన్ని మనం ఏ రకంగా చూడాలి అనేది దీని అర్థం. రికార్డ్ రెవెన్యూస్ కెన్ స్మూదెన్ అప్కమింగ్ సెంటర్ స్టేట్ రిఫార్మ్ పార్లేస్. పార్లే ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్ఫరెన్స్ లేదా మీటింగ్, కాన్ఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ పార్టీస్ మధ్యలో, పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీ అని కాదు, డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో జరిగే ఒక మీటింగ్ని మనం పార్లే అంటాం. ఇక్కడ ఎవరా గ్రూప్స్? సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ స్టేట్ కలిపి కూర్చొని మాట్లాడుకునే ఫ్యూచర్ మీటింగ్స్లో గొడవలు లేకుండా స్మూత్గా హ్యాండిల్ చేసుకునే అవకాశాన్ని ఈ రెవెన్యూస్ అనేవి కల్పించాయి. ప్రాబ్లమ్స్ అన్ని డబ్బుల దగ్గరే వస్తాయి. ఈ జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం సరిపోవట్లేదు అనుకోండి, స్టేట్స్ ఏమడుగుతాయి? మా సెంటర్కి మాకు ఇంకా ఇవ్వండి, సరిపోదు అంటుంది. సెంటర్ ఏమో ఇవ్వను ఉంటుంది. దీనివల్ల గొడవలు వస్తాయి. అవి లేకుండా ఇప్పుడు స్మూద్ అని అవుతుంది డిస్కషన్, ఎందుకంటే రెవెన్యూస్ అనేవి బాగున్నాయి, రికార్డ్ రెవెన్యూస్ అనేవి వస్తున్నాయి. సో కాబట్టి ఈ డిస్కషన్ని, ఈ పార్లేస్ అనేది స్మూద్ అని చేయబోతుందని చెప్పి రాశారు. సో అంటే డిస్కషన్ స్మూత్గా అయ్యే అవకాశం ఉందని చెప్పి రాశారు. ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద న్యూ ఫినాన్షియల్ ఇయర్ హ్యాస్ ఈల్డెడ్ ఎ షార్ప్ సర్జ్ in goods and services tax collections, taking them well past 1.67 lakh crore, the highest by a wide margin in the 5 years since the levy was introduced, by subsuming myriad state and central duties. సో చాలా బాగా రాసిన సెంటెన్స్ ఇది. మీరు ఒకసారి చదివితే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? కొత్త ఫైనాన్షియల్ ఇయర్. సో కొత్త ఫైనాన్షియల్ ఇయర్, సో ఏప్రిల్ నుంచి మార్చ్ 2023, ఏప్రిల్ 2022 కదా ఈ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి నెల అయిన ఏప్రిల్లో మనకి ఎంత వచ్చిందమ్మా? 1.67 lakh crores రెవెన్యూ, జిఎస్టీ రెవెన్యూ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ది హైయెస్ట్ ఎవర్. అంటే జిఎస్టీ లాంచ్ చేసి 5 years అవుతుంది. ఈ 5 yearsలో కూడా
దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు ఎంత రెవెన్యూ అనేది మనకి రాలేదు. మరి జిఎస్టీ ఎలా తీసుకొచ్చారు? బై సబ్జ్యూమింగ్ మిరియాడ్ స్టేట్ అండ్ సెంట్రల్ డ్యూటీస్. మిరియాడ్ అంటే ఎ లాట్ ఆఫ్, చాలా అని అర్థం. స్టేట్ అండ్ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్, ఇలా మనకి డిఫరెంట్ ట్యాక్స్లు ఉండేవి. స్టేట్ కొన్నిటిపైన ట్యాక్స్లు వేసేది, సెంట్రల్ కొన్నిటిపైన ట్యాక్స్లు వేసేది, కొన్నింటిపైన స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ రెండు పడిపోయేవి అనమాట. సో వీటన్నిటినీ కూడా సబ్జ్యూమ్ చేసి, మరి స్టేట్ ట్యాక్స్లు వేరేగా వద్దు, సెంట్రల్ ట్యాక్సెస్ వేరేగా వద్దు, అన్నిటికీ ఒకటే ట్యాక్స్ తీసుకొద్దాము, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి 2016-17 ప్రాంతంలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత వచ్చిన మంత్లీ రెవెన్యూస్లో దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ అనమాట. ఇప్పటి వరకు ఎంత ఎక్కువ ఎప్పుడు రాలేదు, ఈసారి హయ్యెస్ట్ వచ్చింది. ఇక్కడ ఈల్డెడ్ అన్నారు. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ గివ్. ఈల్డ్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకసారి అది కూడా మీకు వొకాబులరీ కూడా కలిపి చెప్తాను చూడండి. ఈల్డ్ అనే పదానికి మీరు ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ వర్బ్ విచ్ మీన్స్ గివ్, ఈల్డెడ్ గుడ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అలాగే ఈల్డ్కి ఇంకో మీనింగ్ ఏంటంటే సరెండర్, ఇంకో మీనింగ్, కంప్లీట్గా సంబంధం లేని మీనింగ్ ఇది. సో దే ఈల్డెడ్ టు ద ప్రెషర్, ఆ ప్రెషర్కి సరెండర్ అయిపోయారు, లొంగిపోయారు అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఈల్డ్ అనే పదానికి మీరు నౌన్ రూపంలో తీసుకుంటే దిగుబడి, పంట దిగుబడి, అవుట్పుట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఈసారి ఈల్డ్ ఎలా వచ్చింది అంటారు, పంట ఎంత పండింది, దిగుబడి ఎంత ఉంది, ఆ మీనింగ్ కూడా ఉంది. సో ఈల్డ్కి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన మీనింగ్ ఏంటంటే గివ్ అని అర్థం, ఇచ్చింది, వచ్చింది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏమిచ్చింది మనకి? ఏ షార్ప్ సర్జ్. సర్జ్ అంటే అర్థం ఏంటి? ఇంక్రీజ్, బాగా పెరగడం, షార్ప్గా పెరగడాన్ని ఇచ్చింది. గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఒక్కసారి భయంకరమైన పెరుగుదలని ఫస్ట్ మంత్ ఆఫ్ ద కొత్త న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ఫ్యాక్ట్ జిఎస్టీ రెవెన్యూస్ హ్యావ్ స్కేల్డ్ ఫ్రెష్ హైస్ ఇన్ 3 of the last 4 months. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4 months మీరు అబ్జర్వ్ చేస్తే అందులో 3 నెలల్లో కొత్త రికార్డులు సృష్టించుకుంటూ వచ్చింది. హ్యావింగ్ హిట్ 1.41 lakh crore ఇన్ జనవరిలో 141,000 కోట్లు, ఫిబ్రవరిలో 142,000 కోట్లు కూడా రావడం అనేది జరిగింది. ఓవరాల్ జిఎస్టీ రెవెన్యూస్ హ్యాడ్ గ్రోన్ 30.8% ఇన్ 21-22 to 14.9 lakh crore despite slipping below 1 lakh crore mark for 2 months when the second COVID-19 wave raised. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అంటే ఏప్రిల్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు వర్సెస్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. ఈ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 21-22లో మనకి 30.8% పెరిగిందంట జిఎస్టీ రెవెన్యూ. జిఎస్టీ రెవెన్యూ ఎంత పెరిగింది? 30.8% పెరిగింది. అందులో సెకండ్ COVID-19 వేవ్ వల్ల ఒక 2 నెలల పాటు జిఎస్టీ లెస్ దాన్ 1 lakh crore, మినిమం 1 lakh crore వచ్చేది, 1 lakh crore కిందకి 2 నెలలు స్లిప్ అయిపోయింది. ఎప్పుడు? when the second COVID-19 వేవ్ రేజ్డ్ అంటే బాగా పెరిగిపోయినప్పుడు, బాగా వ్యాప్తి చెందినప్పుడు, మంచి రేజ్ మీద, ఊపు మీద ఉన్నప్పుడు ఆ 2 నెలలు అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఆ టైంలో తగ్గిపోయింది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 30.8% జిఎస్టీ రెవెన్యూస్ పెరగడం అనేది మనం చూసాం. The 20% year-on-year revenue uptick in this April could be seen as a comforting signal about 22-23 revenue prospects for policy makers at the center and the states whose treasuries are fretting about the prospect of income falling off a cliff from this July when the assured compensation for implementing the GST comes to an end. సో వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మ. ఇది మీరు కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి. డీటెయిల్గా చెప్తాను చూడండి. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది ఇక్కడ మనకి? ద 20% year-on-year రెవెన్యూ అప్టెక్. చూడండి, year-on-year అంటే అర్థం ఏంటి? ఇది ఏప్రిల్ 2023-22. ఇది year-on-year అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏప్రిల్ 2021తో కంపేర్ చేస్తారు. సో 21తో కంపేర్ చేస్తే 22లో ఎంత పెరిగిందంట? 20% పెరిగింది. దీన్ని year-on-year పెరగడం అంటారు. మంత్ ఆన్ మంత్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏప్రిల్ 22 వర్సెస్ మార్చ్ 22. లాస్ట్ మంత్తో పోలిస్తే మంత్ ఆన్ మంత్ అంటాం. ఇదే నెల లాస్ట్ ఇయర్తో పోలిస్తే year-on-year అని చెప్పి అంటాం. సో year-on-year 20% గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ అప్టిక్ అంటే పెరగడం, ఇది ఏదైతే ఉందో ఇట్ కుడ్ బి సీన్ యాజ్ ఎ కంఫర్టింగ్ సిగ్నల్. సో అప్కమింగ్ ఇయర్కి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉండబోతుంది, రెవెన్యూ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఒక చిన్న కంఫర్ట్. మనకి మొదటి నెలే బాగా రెవెన్యూ వచ్చింది, సో దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్, మనకి మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మనకి మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది అక్కడ. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది పాలసీ మేకర్స్కి. అండ్ ఎవరికి ఎట్ సెంటర్ అండ్ స్టేట్స్. ఈ స్టేట్స్ పరిస్థితి ఎలా ఉందంటే హూస్ ట్రెజరీస్ ఆర్ ఫ్రెటింగ్. ట్రెజరీస్ అంటే ఎవరు? ఖజానాలు చూసేవాళ్ళు, ఫైనాన్స్ మినిస్ట్రీస్, వీళ్ళందరూ కూడా వారు ఫ్రెటింగ్ అంటే అప్సెట్ అయిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకని? అబౌట్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫాలింగ్ ఆఫ్ ఎ క్లిఫ్. ఫాలింగ్ ఆఫ్ ఎ క్లిఫ్ అంటే అర్థం ఏంటి? ఒక పెద్ద శిఖరం మీద నుంచి, ఒక కొండ మీద నుంచి ఒక్కసారిగా ఇన్కమ్ పడిపోద్దేమో అని భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతుంది? జిఎస్టీ కాంపెన్సేషన్ అనేది ఆగిపోతుంది. ఈజ్ గోయింగ్ టు గెట్ స్టాప్డ్. ఈజ్ గెట్టింగ్ స్టాప్డ్. జిఎస్టీ కాంపెన్సేషన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళాలి. స్టోరీ మీరు ఒకసారి వెనక్కి వెళ్తే జిఎస్టీ తీసుకొచ్చే టైంలో ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి, కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మీకు చెప్పాను స్టేట్స్కి డిఫరెంట్ ట్యాక్స్లు ఉండేవి. ఏముండేవి? వ్యాట్ కానీ ఇంకా రకరకాల ట్యాక్స్లు అనేవి, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ ఇలాంటి రకరకాలు ఉండేవి. వీటన్నిటిని తీసేసి జిఎస్టీని తీసుకొచ్చారు. అప్పుడు ఈ స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఇవి స్టేట్ గవర్నమెంట్స్ కదా, స్టేట్స్కి దే యూస్ టు హ్యావ్ డిఫరెంట్ ట్యాక్సెస్. లెట్స్ అజ్యూమ్ ఈ ట్యాక్స్లన్నింటి ద్వారా లెట్స్ అజ్యూమ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో స్టేట్స్కి 1,00,000 crore వస్తుంది అనుకోండి. జస్ట్ అజ్యూమ్ 1,00,000 crores రెవెన్యూ వస్తుంది అనుకోండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఈ డిఫరెంట్ ట్యాక్స్లన్నింటినీ మనం తీసేసి వీటి ప్లేస్లో జిఎస్టీ తీసుకొద్దామని చెప్తుంది. ఈ డిఫరెంట్ ట్యాక్స్లన్నిటి ద్వారా వచ్చే ఇన్కమ్ డైరెక్ట్గా స్టేట్స్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ప్రశాంతంగా స్టేట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ డిఫరెంట్ ట్యాక్సెస్ ప్లేస్లో జిఎస్టీ తీసుకొద్దామని చెప్పి సెంటర్ ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇది 5 years బ్యాక్ సినారియో చెప్తున్నాను. సో జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్యాక్స్ ఎంత వెయ్యాలి అనే నిర్ణయం స్టేట్స్ చేతిలో మరి ఉండదు. మరి ట్యాక్స్ ఎంత వెయ్యాలి అనే నిర్ణయం ఎవరు తీసుకుంటారు? జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగాన్ని సవరించి దీన్ని ఏర్పాటు చేశారు. జిఎస్టీ కౌన్సిల్లో సెంటర్ ఉంటుంది, స్టేట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక సింగిల్ స్టేట్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంతకుముందు వాళ్ళ స్టేట్లో ఉండే ట్యాక్స్లు వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవకాశం అనేది ఉండదు. ఏ నిర్ణయం అయినా కౌన్సిల్ తీసుకుంటుంది. ఆ కౌన్సిల్ చెప్పేదాన్ని బట్టి ట్యాక్స్లు ఎంత అని చెప్పి మనకు తెలుస్తాయి. సో ఈ కొత్త ట్యాక్స్లు ఎంత వేయాలనేది మా చేతిలో లేదు. రెండోది, ఇంతకుముందు స్టేట్ ట్యాక్స్లు అంటే ఆ అమౌంట్ కంప్లీట్గా స్టేట్ చేతిలోకి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారు? జిఎస్టీ తీసుకొచ్చాక 2 kinds ఆఫ్ ట్యాక్సెస్ని తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే ఇంట్రాస్టేట్, రెండవది ఇంటర్ స్టేట్. 2 kinds ఆఫ్ మూమెంట్. ఇంట్రాస్టేట్ అంటే అర్థం ఏంటి? ఏ రాష్ట్రంలో అయితే ఒక వస్తువు ప్రొడక్షన్ అయిందో అదే రాష్ట్రంలో కన్జ్యూమ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఒక వస్తువు తయారయ్యి ఆంధ్రాలోనే సేల్ అయింది అనుకోండి, అది ఇంట్రాస్టేట్ కింద వస్తుంది. అలా కాకుండా ఇంటర్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఒక రాష్ట్రంలో వస్తువు ప్రొడక్షన్ జరిగి ఇంకో రాష్ట్రంలో కన్జంప్షన్ జరగడం. కర్ణాటకలో వస్తువు తయారైంది, అది ఆంధ్రాకి తీసుకొచ్చి సేల్ చేశారనుకోండి, ఇది సెకండ్ సినారియో. ఇంట్రాస్టేట్, ఇంటర్ స్టేట్. ఇంట్రాస్టేట్ మూమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా వేస్తారు, సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ అని చెప్పి ట్యాక్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, హోటల్లో టిఫిన్ చేశారనుకోండి, దానిపైన ట్యాక్స్ మనకి ఎలా ఉంటుంది? 9% ప్లస్ 9% అని చెప్పి వేస్తారు. మీకు అర్థమైందా? 9% ప్లస్ 9%. మీరు ఇడ్లీ తిన్నారనుకోండి, 10 రూపాయలు, ఒక 20 రూపాయలు పెట్టి ఇడ్లీ తిన్నారనుకోండి, దానిపైన 18% ట్యాక్స్ వేసాడు అనుకోండి. 18% ఎంత? 20 రూపాయల పైన ₹3.60. సో ఆ ₹3.60 ₹1.80 ఏమో స్టేట్కి వెళ్తుంది, ఇంకో ₹1.80 ఏమో సెంటర్కి వెళ్తుంది అనమాట. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అలా డివైడ్ చేస్తారు. అలా కాకుండా ఇంటర్ స్టేట్ అనుకోండి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వస్తువు పంపించారనుకోండి, దెన్ దే ఛార్జ్ ఐజిఎస్టీ. ఐజిఎస్టీ ఫస్ట్ సెంటర్కి వెళ్తుంది, తర్వాత దీంట్లో కొంత వాటా స్టేట్కి వస్తుంది అనమాట. అయితే ఏ స్టేట్కి వస్తుందంటే ఎక్కడ కన్జంప్షన్ జరిగిందో ఆ స్టేట్కి వస్తుంది. అంటే కర్ణాటకలో వస్తువు ప్రొడ్యూస్ అయింది కానీ సేల్ ఆంధ్రాలో అయింది కాబట్టి ఆంధ్రాకి వాటా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి వాటా ఇస్తుంది? ఆంధ్రాకి ఇస్తుంది. ఈ ఐజిఎస్టీలో ప్రొడక్షన్ జరిగిన స్టేట్కి వాటా లేదు. ఈ రకంగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు స్టేట్స్కి ఏ రకంగా ఆదాయం వస్తుంది? ఒకటి ఎస్జిఎస్టీ, ఇంకొకటి ఐజిఎస్టీలో వాటా. ఎస్జిఎస్టీ ఎప్పుడు? ఇంట్రా స్టేట్ మూమెంట్. అదే స్టేట్లో ప్రొడ్యూస్ అయ్యి అదే స్టేట్లో సేల్ అయితే సగం % మనకు వస్తుంది.
ఇంకోటి ఏంటి, ఇంటర్ స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్మెంట్ జరిగింది అనుకోండి వస్తువు. ఈరోజు మీరు ఒక వస్తువు కొంటున్నారు, సెల్ ఫోన్ కొన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా అమెజాన్లో బిల్లు చూడండి. అమెజాన్లో బిల్లు చూస్తే మనకి గుజరాత్ నుంచో లేదా రాజస్థాన్ నుంచి ఏదైనా వచ్చిందనుకోండి, దానిపైన ఐజీఎస్టీ ఉంటుంది. ఎందుకంటే అమ్మకం అమెజాన్లో రాజస్థాన్లో జరిగింది, వస్తువు ప్రొడక్షన్ ఏమో అక్కడ ఉంది, సోర్స్ ఏమో అక్కడ ఉంది, అమ్మకమేమో కన్జంప్షన్ ఏమో ఆంధ్రాలో జరుగుతుంది లేదా తెలంగాణలో జరుగుతుంది, ఐజీఎస్టీ పడుతుంది. అదే ఆంధ్ర నుంచి ఆంధ్రాకి అనుకోండి సిజిఎస్టీ ప్లస్ ఐజీఎస్టీ పడతాయి. తెలంగాణ టు తెలంగాణ అనుకోండి సిజిఎస్టీ ప్లస్ ఐజీఎస్టీ పడతాయి. సో స్టేట్స్కి వచ్చే ఆదాయం ఏంటి, ఈ ఎస్జిఎస్టీ ప్లస్ ఐజీఎస్టీలో వాటా. ఐజీఎస్టీ ఎప్పుడు మన స్టేట్లో సేల్ అయితే, మన స్టేట్లో ప్రొడక్షన్ అయితే రాదు, మన స్టేట్లో సేల్ అయిన వాటి మీద ఐజీఎస్టీ వస్తుంది. అయితే ఈ ఎస్జిఎస్టీ ప్లస్ ఐజీఎస్టీ ఏదైతే వస్తుందో అది ఇంతకు ముందున్న డిఫరెంట్ ట్యాక్స్ల కంటే ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో మనకు తెలుసా? తెలీదు. ఇంతకు ముందు ఉన్న కంటే తక్కువ కూడా రావచ్చు కదా. ఒకప్పుడు ఇవన్నీ కలిపి 1 lakh crores వచ్చేవి. ఇప్పుడు ఈ ఐజీఎస్టీ ఎస్జిఎస్టీలు కలిపి దానికంటే తక్కువ వస్తే మా పరిస్థితి ఏంటి అనేది స్టేట్స్ యొక్క భయం అనమాట. సో స్టేట్స్ ఇలా భయాన్ని వ్యక్తపరిచాయి 5 years బ్యాక్. దానికంటే తక్కువైతే మా పరిస్థితి ఏంటి అని చెబితే అప్పుడు సెంటర్ ఏం చెప్పిందంటే ఎంతైతే తగ్గుతుందో, డెఫిసిట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ మేము కాంపెన్సేట్ చేస్తామని చెప్పింది. ఎవరు చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మీకు అర్థమైందా? 2016-17లో జీఎస్టీ వచ్చిందమ్మా. ఆ సంవత్సరం 1 lakh crore, మామూలుగా 1 lakh crore వచ్చేది 80,000 crores మీకు వచ్చింది స్టేట్కి. ఆ 20,000 కోట్లు సెంటర్ భర్తీ చేస్తానని మాట ఇచ్చింది. దాన్ని కాంపెన్సేషన్ అంటాం. వీ కాల్ ఇట్ జిఎస్టీ కాంపెన్సేషన్. మరి కాంపెన్సేషన్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి? దానికి సెంటర్ ఏం చేసిందంటే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని చెప్పి కొత్తగా ఒక ట్యాక్స్ని తీసుకొచ్చింది. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంటే ఒక స్పెషల్ ట్యాక్స్. దీని ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉంటుందో దట్ మనీ విల్ గో ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఈ ఇష్యూలో పర్పస్ ఏంటి? జిఎస్టీ డెఫిసిట్ని కాంపెన్సేట్ చేయడం. అందుకోసం ఈ సెస్ని ఏర్పాటు చేసింది. ఈ సెస్ దేనిపైన వేస్తారంటే బాగా లగ్జరీ ఐటమ్స్, కార్లు, బాగా కాస్ట్లీ కార్లు, మామూలు కార్లు కాదు, లంబోర్గిని అట్లాంటి, ఫెరారీ, లంబోర్గిని అట్లాంటి వాటి మీద, సిగరెట్, టొబాకో, మనకి ఇలాంటి కొంచెం సిన్ గుడ్స్ అంటాం, విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఆరోగ్యానికి హానికరం చేసేవి, అట్లాంటి వాటిపైన ఎక్స్ట్రా ట్యాక్స్ వేసి దాని ద్వారా వచ్చే డబ్బులతో స్టేట్స్కి వచ్చిన డెఫిసిట్ని కాంపెన్సేట్ చేస్తానని చెప్పి సెంటర్ మాట ఇవ్వడం జరిగింది. అది ఎన్నాళ్ళ పాటు? 5 years పాటు చేస్తానని మాట ఇచ్చిందనమాట. ఈ కాంపెన్సేషన్, ఈ అమౌంట్ కూడా ఎవ్రీ ఇయర్ 14% పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు లెట్స్ అజ్యూమ్ ఇనీషియల్గా 1 lakh crore అనుకోండి, నార్మల్ ట్యాక్సెస్ ప్రకారం నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 14% పెరుగుతుందని అజంప్షన్ తీసుకుందాం. అలా ఎవ్రీ ఇయర్ 14% పెరుగుతుందని అజంప్షన్ తీసుకుందాం. ఆ తీసుకున్న అమౌంట్లో యాక్చువల్ జిఎస్టీ ఎంత వచ్చిందో చూద్దాము, డిఫరెన్స్ ఎంత ఉంటే అంత ఇస్తానని చెప్పి సెంటర్ మాట ఇచ్చిందనమాట. అలా ఎన్నాళ్ళ పాటు ఇస్తానంది? 2022 వరకు ఇస్తానంది. సో ఈ 2022 జూలైకి ఆ 5 years అయిపోతున్నాయి. 5 years అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనే భయంతో సెంట్రల్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అర్థమైంది స్టోరీ మీకు? ఇక్కడ రాశారా? when the issued compensation for implementing the GST comes to an end, ఆ టైం పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్కమ్ మైట్ ఫాల్ ఆఫ్ ఏ క్లిఫ్. ఇన్కమ్ అనేది ఒక్కసారిగా కొండ మీద నుంచి పడిపోయినట్టుగా ఇన్కమ్ అనేది పడిపోయే అవకాశం ఉంది అని స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీస్ అన్నీ కూడా ఫ్రెట్ అవుతున్నాయి. ఫ్రెట్ అంటే టెన్షన్ పడుతున్నాయి అన్నమాట. ఇది పరిస్థితి. కాంపెన్సేషన్ సెస్ లెవీస్ విల్ పర్సిస్ట్ till at least March 2026, but they will be used to pay off special borrowings of 2021 to bridge revenue shortfalls and recompense states. Have you understood this? దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ స్పెషల్ కాంపెన్సేషన్ లెవీస్ అనేవి పర్సిస్ట్ అవుతాయంట, అంటే కంటిన్యూ అవుతాయి. మార్చి 2026 వరకు కంటిన్యూ అవుతాయి. విచిత్రంగా ఉంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని ఆలోచించండి ఒకసారి. నేనేం చెప్పాను మీకు? జిఎస్టీలో డెఫిసిట్ని కాంపెన్సేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు ఇస్తానని చెప్పింది? 2022 వరకు. ఈ కాంపెన్సేట్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఎలా వస్తాయని చెప్పింది? జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ద్వారా. సెస్ అంటే ఏంటి? ఒక ఎడిషనల్ ట్యాక్స్ విచ్ ఇస్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కేసులో లగ్జరీ గుడ్స్, సిన్ గుడ్స్ పైన వేసే ఒక ఎడిషనల్ ట్యాక్స్. దీని ద్వారా వచ్చే అమౌంట్ని ఏం చేస్తుంది? స్టేట్స్కు అవసరమైన డెఫిసిట్ని భర్తీ చేయడానికి ఎవరిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని మాట ఇచ్చింది. అయితే ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంట మార్చి 2026 వరకు కంటిన్యూ అవుతుందంట. అదేంటది? మరి మార్చి 2026 వరకు సెస్ కంటిన్యూ చేసినప్పుడు 2022లోనే ఎందుకు ఆపేయాలి? ఆ తర్వాత కూడా స్టేట్స్కి కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి మనకి డౌట్ వస్తుంది. ఇది విచిత్రం ఏంటంటే
కానీ ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వస్తుందో 26 వరకు ఛార్జ్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో దే విల్ బీ యూజ్ టు పే ఆఫ్ స్పెషల్ బారోయింగ్స్ ఆఫ్ 2021 టు బ్రిడ్జ్ రెవెన్యూ షార్ట్ ఫాల్స్ అండ్ రీకంపెన్స్ స్టేట్స్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. 2020-21లో ఏమైంది? కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 రావడం వల్ల స్టేట్స్కి రెవెన్యూలు భయంకరంగా పడిపోయాయి. మామూలుగా ఉన్నదానికంటే చాలా ఎక్కువ పడిపోయాయి. అప్పుడు స్టేట్స్కి సెంటర్కి గొడవలు అయ్యాయి. స్టేట్స్ ఏమంటాయి, మాకు ఎంత తగ్గినా సరే మీరు కాంపెన్సేట్ చేస్తామన్నారు, మాకు కాంపెన్సేట్ చేయండి అని చెప్పి స్టేట్స్ చెప్పాయి. సెంటర్ ఏమంటుంది, నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో తగ్గితే నేను కాంపెన్సేట్ చేస్తాను, కానీ 2020-21 అనేది యాక్ట్ ఆఫ్ గాడ్. కోవిడ్-19 అనేది మన చేతిలో లేదు, అనుకోకుండా వచ్చిన పరిస్థితి. నా సెంటర్ రెవెన్యూ కూడా పడిపోయింది. సో జిఎస్టీ తీసుకురావడం వల్ల రెవెన్యూ పడిపోవడం కాదు, కోవిడ్-19 వల్ల వచ్చిన అది యాక్ట్ ఆఫ్ గాడ్. దానివల్ల మీకు వచ్చిన లాస్ని నేను కాంపెన్సేట్ చెయ్యను అని చెప్పి సెంటర్ ముందుకేసుకుని కూర్చుంది. సో ఇలా సెంటర్కి స్టేట్కి మధ్య గొడవలు అయ్యాయి. చివరికి ఏం తేల్చారంటే, సరే నేను మీకు డబ్బులైతే ఇవ్వలేను కానీ అప్పు చేసి ఇస్తాను అని చెప్పి బ్యాక్ టు బ్యాక్, అంటే సెంటర్ బారో చేసి స్టేట్స్కి వెంటనే అప్పు ఇచ్చేసింది అనమాట. మరి అప్పుని ఎలా పే ఆఫ్ చేస్తారు? మీకు అర్థమైందా? డెఫిసిట్ని క్యాష్ రూపంలో కాకుండా అప్పు రూపంలో ఇచ్చింది, కానీ అప్పు నేనే తీరుస్తానని చెప్పింది. ఆ అప్పుని తీర్చడం కోసం ఈ కాంపెన్సేషన్ సెస్ని మార్చి 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. అర్థమైందా? సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే మనకు వస్తుందో 2022 నుంచి 2026 వరకు, ఈ ఇన్కమ్ అంతా దేనికి వాడతారో? అప్పు తీర్చడానికి. ఏ అప్పు? 2020-21 వచ్చిన షార్ట్ ఫాల్ని పోడ్చడానికి తీసిన అప్పుని తీర్చడానికి. రీకంపెన్స్ అంటే కాంపెన్సేట్ చేయడం అని అర్థం అనమాట. అలా ఆ రెవెన్యూ షార్ట్ ఫాల్ని బ్రిడ్జ్ చేయడానికి తీసుకునే స్పెషల్ బారోయింగ్స్ని పే ఆఫ్ చేయడానికి దీన్ని వాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. ది సెంటర్ నీడ్స్ ఎ మెకానిజం టు ఎక్స్పిడైట్ పేమెంట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ కాంపెన్సేషన్ డ్యూస్ టు స్టేట్స్. రాష్ట్రాలకి చెల్లించాల్సిన డ్యూస్ ఉన్నాయి, పెండింగ్ అమౌంట్ ఉంది. అవుట్స్టాండింగ్ అంటే ఎంత పెండింగ్ ఉందంటే అది. ఒక లోన్ అమౌంట్ అవుట్స్టాండింగ్ అన్నారనుకోండి, అది పెండింగ్ అని అర్థం, ఎంత పెండింగ్ ఉంది అని అర్థం. ఓకే, ఈ అవుట్స్టాండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఎంత ఉంది? అది 78,700 కోట్లు పెండింగ్ ఉంది, లేదా 4 months డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. వాటిని ఎక్స్పీడియేట్ అంటే అర్థం ఏంటి? స్పీడప్ చేయడం, తొందరగా పే చేసేలాగా ఒక మెకానిజంని తీసుకురావాలి, స్పీడప్ చేయాలి అని అర్థం. ద ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ బ్లేమ్డ్ ఇన్యాడిక్వేట్ బ్యాలెన్స్ ఇన్ ది కాంపెన్సేషన్ సెస్ ఫండ్. ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుంది? కాంపెన్సేషన్ సెస్ ఫండ్లో అడిక్వేట్ బ్యాలెన్స్ లేదు, అందుకే మేము పే చేయలేకపోతున్నాము తొందరగా అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ అంటుంది. అండ్ ప్రామిస్ టు పే అప్ యాజ్ అండ్ వెన్ ద రిక్విజిట్ సెస్ అక్రూస్. ఎప్పుడైతే మనీ చేరుతుందో ఇమీడియట్గా మీకు పే చేసేస్తాము అని చెప్పి ప్రామిస్ చేసింది. ఈ సెస్లో కలెక్షన్స్ అనుకున్నంతగా రావట్లేదు, రాగానే మీకు చేసేస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ ఓవరాల్ GST కలెక్షన్స్ సస్టైన్ అరౌండ్ April levels, a dialogue with states on their pending dues along with those that will accrue from now till June could become less thorny. If overall GST collections sustain around April levels, ఈ ఓవరాల్ GST కలెక్షన్స్ అనేవి ఏప్రిల్లో ఎలాగైతే వచ్చాయో, అంటే 1.67 lakh crores వచ్చాయి కదా ఏప్రిల్లో, అలాగే సస్టైన్ అయితే, అలాగే నిలబడితే, ఏ డైలాగ్ విత్ స్టేట్స్తో జరిగే చర్చా కార్యక్రమం ఏదైతే ఉందో ఏ విషయంలో? ఆన్ దేర్ పెండింగ్ డ్యూస్. ఈ 78,700 కోట్లు పెండింగ్ ఉంది కదా, దాని గురించి డిస్కషన్ కోసం ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ మీటింగ్ అనేది కుడ్ బికమ్ లెస్ థార్నీ. థార్నీ అంటే ముళ్ళతో కూడిన అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ముళ్ళతో అంటే ముళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుకుంటాయి. ముళ్ళు ఏం చేస్తాయి? మనకి గుచ్చుకుంటాయి. గుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? నొప్పి కలిగిస్తాయి అని అర్థం. ఒక మీటింగ్ థార్నీగా ఉందంటే అర్థం ఏంటి? మీటింగ్లో ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అని అర్థం అనమాట. అలా బ్లేమ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏదైతే డబ్బులు వస్తున్నాయో అదే రకంగా ప్రతి సంవత్సరం అంతా కూడా రెవెన్యూ వస్తే టెన్షన్ ఉండదు, డబ్బులు ఉన్నప్పుడు గొడవలు మరి రావు, స్టేట్స్కి ఏం అవసరమో సెంటర్ ఇచ్చేస్తుంది. ఎక్రూ అంటే చేరడం అనమాట. సో ఇది దీని అర్థం. బట్ ద కన్వర్జేషన్ నీడ్స్ టు బిగిన్ సూన్. కానీ డిస్కషన్ అనేది తొందరగా స్టార్ట్ అవ్వాలి. స్టేట్స్కి సెంటర్ మధ్య డిస్కషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. The GST Council, which has not met properly since September 2021, must be convened at the earliest. GST Councilని మీటింగ్ ఏర్పాటు చేయాలి. కన్వీన్ అంటే మీటింగ్ ఏర్పాటు చేయడం. 2021 సెప్టెంబర్ నుంచి మీటింగ్ అనేది జరగలేదు GST కౌన్సిల్ది. అది ఎట్ ద ఎర్లియస్ట్ జరగాలి. హయ్యర్ ట్యాక్స్ ఫ్లోస్ బ్యాక్డ్ బై
ఇంప్రూవ్డ్ కంప్లయన్స్ should give the council more flexibility to approach the impending rationalization of GST rate slabs beyond a mere scramble to fill coffers and factor in larger socio-economic considerations. Very important sentence ఇది. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది, ది జిఎస్టీ ఇక్కడ హయ్యర్ ట్యాక్స్ ఇన్ఫ్లోస్ బాగా పెరిగాయి, బ్యాక్డ్ బై ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ అంటే అర్థం ఏంటి, నీకు ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఎగ్గొట్టావనుకో యు ఆర్ డూయింగ్ ఎవేజన్, ఎగవేత. కట్టాల్సిన వాడు కట్టాడు అనుకో, దట్ మీన్స్ హీస్ కంప్లయింగ్, అంటే రూల్స్ని ఫాలో అవుతున్నాడు అని అర్థం. సో హయ్యర్ ట్యాక్స్ ఇన్ఫ్లోస్ విత్ ఇంప్రూవ్డ్ కంప్లయన్స్ అనేది కౌన్సిల్కి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఏ విషయంలో, టు అప్రోచ్ ఇంపెండింగ్ అంటే రాబోతున్న రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్. రేషనలైజేషన్ అర్థం ఏంటంటే మేకింగ్ సంథింగ్ ఎఫిషియంట్, అంటే ఎక్స్ట్రా ఎక్కడ కొన్ని చోట్ల అవసరం లేకుండా ఎక్స్ట్రా ట్యాక్స్లు పెట్టారనుకోండి దాన్ని తగ్గించడం, కొన్ని చోట్ల బాగా ట్యాక్స్లు తక్కువ ఉన్నాయనుకోండి దాన్ని పెంచడం. అంటే ఎక్కడ తగ్గించాలి అక్కడ తగ్గించి, ఎక్కడ పెంచాలి అక్కడ పెంచాలనుకుంటే రేషనలైజేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూల్లో 500 మంది పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు తక్కువ ఉన్నారు. ఆ స్కూల్కి ఎక్స్ట్రా టీచర్లు ఇవ్వాలి. ఇంకో స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు ఎక్కువ ఉన్నారు. ఆ స్కూల్లో టీచర్లు తగ్గించాలి. మీకు అర్థమైందా? ఎక్కువ ఉన్న చోట టీచర్లను తగ్గించాలి, ఎక్కువ ఉన్న చోట టీచర్లకు ఇవ్వాలి, తక్కువ ఉన్న చోట టీచర్లు తగ్గించాలి. దీన్ని రేషనలైజేషన్ అంటాం. రేషనలైజేషన్ టీచర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే రేషనలైజేషన్ అంటే అవసరం లేని చోట తీయడం, అవసరమైన చోట ఇవ్వడం అని అర్థం. సో జిఎస్టీ రేట్ స్లాబ్స్ని రేషనలైజ్ చేయబోతున్నారు. అంటే కొన్ని చోట్ల జిఎస్టీ పెరిగిపోతుంది, కొన్ని చోట్ల తగ్గబోతుంది. సో దీన్ని వీళ్ళు అప్రోచ్ అవ్వబోతున్నారు. అది ఇంకొంచెం కాన్ఫిడెంట్గా అప్రోచ్ అవ్వచ్చు. మనకి రెవెన్యూ తక్కువ ఉంది, పెంచేయాలనే ఆలోచన లేకుండా బాగానే ఉంది కదా, ఇష్టం వచ్చిన ట్యాక్స్లు పెంచాల్సిన అవసరం లేదు అన్న మోడ్లో వాళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా ఏం చేశారంటే మియర్ స్క్రాంబుల్ టు ఫిల్ కాఫర్స్ అంటే ఖజానా. ఎంతసేపు జిఎస్టీ మీటింగ్ పెట్టడం, ఎందులో ట్యాక్స్ పెంచేద్దామా, మన ఖజానా నింపేసుకుందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా లార్జర్ సోషియో ఎకనామిక్ కన్సిడరేషన్స్ దృష్టిలో పెట్టుకుని మనం వీలైన చోట తగ్గించాలి అని చెప్పి ఇక అంటున్నాను అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఐ విల్ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్, మీరు ఇష్టపడతారు దీన్ని. ఇప్పుడు మనకి ట్యాక్స్లు 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వెరీ ఇంపార్టెంట్ ఇది. డైరెక్ట్ ట్యాక్స్లు అంటే యువర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి చూడండి, కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ మీద వేసే ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఇండివిజువల్ శాలరీ పైన వేసే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇది ఎవరైతే మనిషి కావచ్చు, కంపెనీ కావచ్చు, ఎవరిపైన అయితే ట్యాక్స్ పడుతుందో ఇంపాక్ట్ కూడా వాళ్ళ మీదే పడుతుంది. ఐ ఈజ్ ఫర్ ఇన్సిడెన్స్, ఈ ఐ అంటే ఇంపాక్ట్. అంటే ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ ఒకళ్ళపైనే ఉంది. ట్యాక్స్ పడింది నా మీదే, దాని నొప్పి నాకే పడింది. ట్యాక్స్ పడింది కంపెనీ పైనే, దాని నొప్పి కూడా కంపెనీకే పడింది. సో ఇంపాక్ట్ అండ్ ఇన్సిడెన్స్ ఇఫ్ దే హ్యాపెన్ ఆన్ ద సేమ్ పర్సన్ అట్ ద సేమ్ కంపెనీ, యూ కాల్ ఇట్ డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే, లెట్స్ సే ఇప్పుడు లక్స్ సోప్ ఉంది. లక్స్ సోప్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ పెంచింది. సో ఇన్సిడెన్స్ అంటే దేని మీద పడింది అని, ట్యాక్స్ని లెట్స్ 18% నుంచి 24%కి పెంచింది అనుకోండి. సో లక్స్ సోప్ మీద ధర పెరిగితే నొప్పి ఎవరికి? లక్స్కి కాదు, లక్స్ సోప్ వాడే మీకు. ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? మన మీద పడుతుంది. ఇన్సిడెన్స్ ఏమో వస్తువు పైన, ఇంపాక్ట్ ఏమో మనిషి పైన. అందుకే దీన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. మన శాలరీ మీద డైరెక్ట్గా వేసేది డైరెక్ట్ ట్యాక్స్, మనం వాడే వస్తువుల మీద వేసేది ఇండైరెక్ట్ ట్యాక్స్. వస్తువులు సేవల మీద వేసేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్స్ మన మీద ఇట్లా, కానీ ఇండైరెక్ట్గా మనం వాడే వస్తువులు సేవల మీద పడుతుంది. సో నొప్పి ఎవరికి? మనకి. అయితే ఈ 2 ట్యాక్సుల్లో మీరు కొంచెం ఆలోచిస్తే, కామన్ సెన్స్తో మీరు ఆలోచించండి. ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనేవి పెంచారనుకోండి, ఎవరికి ఎక్కువగా నొప్పి పెడుతుంది? పూర్కి. అదేంటి సార్, డబ్బున్నోడు లక్స్ సోప్ వాడ్డా అని మీరు అడగచ్చు. లక్స్ సోప్ వాడతాడు. సమస్య ఏంటంటే, డబ్బున్నోడికి సబ్బు మీద ట్యాక్స్ పెరిగింది, లేకపోతే ఉప్పు మీద ట్యాక్స్ పెరిగింది, పప్పు మీద ట్యాక్స్ పెరిగింది అనేది ఫరక్ పడదు. వాళ్ళకి ఏ నొప్పి ఉండదు. వాళ్ళకి ఫ్రూట్స్, పళ్ళు, కూరలు, కాయలు, లేకపోతే మనం ఈ ఫ్రిడ్జ్లు, టీవీలు, సోపులు, వీటన్నింటి మీద ధరలు పెరిగినా సరే వాళ్ళకి పెద్ద నొప్పి ఉండదు. కోట్లు సంపాదించేవాడికి టీవీ రేటు పెరిగింది, మొబైల్ రేటు పెరిగింది అనేది నొప్పి కలిగించదు. కానీ సామాన్య మానవుడికి, ఆమ్ ఆద్మీకి టీవీ రేటు పెరిగినా నొప్పే, ఫ్రిడ్జ్ రేటు పెరిగినా నొప్పే, సబ్బు రేటు పెరిగినా నొప్పే, ఉప్పు రేటు పెరిగినా నొప్పే, పప్పు రేటు పెరిగినా నొప్పే.
ఎందుకు పెరుగుతాయి? ఇండైరెక్ట్ ట్యాక్స్ పెంచితే పెరిగిపోతాయి. అందుకే ఇండైరెక్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల నొప్పి ఎవరికి అంటే ఇద్దరికీ నొప్పే, కనుక ఆ నొప్పి తగలదు. ఏనుగుని నువ్వు చిన్న రాయేసి కొట్టావు అనుకో, ఒక చిన్న గుండ్రాయి పట్టుకొని నువ్వు ఏనుగుని కొట్టావు, ఏనుగుకి నొప్పేస్తుందా? కానీ ఒక చిన్న పిల్లోడిని, అప్పుడే పుట్టిన పిల్లోడిని కొట్టావు అనుకో, అడిగి నొప్పేస్తుంది. అర్థమైందా? ఈ అప్పుడే పుట్టిన పిల్లోడేమో పూర్, ఆ ఏనుగేమో రిచ్, అలా అర్థం చేసుకోండి. అంటే ఈ నొప్పి వాళ్ళకి తగలదు. వెరాజ్ డైరెక్ట్ ట్యాక్స్లు ఉన్నాయి చూడండి, దే ఎఫెక్ట్ రిచ్. ఇవి రిచ్కి ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ట్యాక్స్లు అనేవి నీ శాలరీ బ్రాకెట్ బట్టి ఉంటాయి, నీ ఇన్కమ్ బ్రాకెట్ బట్టి. ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ ట్యాక్స్, తక్కువ సంపాదించేవాడికి తక్కువ ట్యాక్స్, చాలా తక్కువ సంపాదించేవాడికి ట్యాక్సే ఉండదు. నీకు అర్థమైందా? సో పేదవాడికి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల, కార్పొరేట్ ట్యాక్స్ వల్ల నొప్పి ఉండదు. నొప్పి ఎవరికి? రిచ్ పీపుల్కి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల నొప్పి ఎవరికి? పూర్కి. పెద్దోడికి పెద్ద ఫరక్ ఉండదు. సో ఎప్పుడు ఏమంటారంటే గవర్నమెంట్స్ ఆదాయం పెంచుకోవడం అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా కాదు, డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా పెంచుకోవాలి అంటారు. డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మీరు ఆదాయం పెంచుకున్నారంటే రిచ్ని ఇంపాక్ట్ చేస్తున్నట్టు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా పెంచుకున్నారంటే మీరు పూర్ని ఇంపాక్ట్ చేస్తున్నట్టు, సామాన్య మానవుడు నడ్డి విరిచేసి మీరు సంపాదిస్తున్నట్టు అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? కానీ విచిత్రంగా మన దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సుల ద్వారానే ఎక్కువ లాక్కుంటారు. పెట్రోల్ పై ట్యాక్స్లు ఎక్కువ వేస్తారు. ఇవన్నీ సామాన్య మానవుడికి నొప్పి కలిగించే అంశాలు. వాటిలో ట్యాక్సులు పెంచేసి గవర్నమెంట్ ఆదాయం పెంచుకుంటుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం ద్వారా, కార్పొరేట్ ట్యాక్స్ పెంచడం ద్వారా గవర్నమెంట్ ఆదాయం సంపాదించాలని అనుకోవట్లేదు. సో కార్పొరేట్స్కి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక పెద్ద సమస్య అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ దట్ యు నీడ్ విత్ రెస్పెక్ట్ టు దీస్ ట్యాక్సెస్. ఇది మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూపీఎస్సీకి ఈ కాన్సెప్ట్ మీరు ఉపయోగించాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరగడం వల్ల పూర్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు వాళ్ళు ఖజానా నింపుకోవడం, కాఫర్స్ నింపుకోవడం కాకుండా లార్జర్ సోషియో ఎకనామిక్ కన్సిడరేషన్ దృష్టిలో పెట్టుకొని వీలైతే ఇండైరెక్ట్ ట్యాక్స్లు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ మీకు బాగానే వస్తున్నాయి కదా అని అర్థం అనమాట. The center, which called the April inflows a sign of faster recovery, must also state whether these revenue levels warrant a rethink of its concern that the effective GST tax rate had slipped from the revenue neutral rate envisaged at its launch. Another important sentence ఇక్కడ ఒక పదం వచ్చింది, రెవెన్యూ న్యూట్రల్ రేట్ అనే పదం వచ్చింది చూడండి. So these are all the concepts that you need to understand. What is the meaning of revenue neutral rate? సో ఇంతకుముందు మనకి చెప్పాను మీకు వ్యాట్ అని, ఇంకా సెవరల్ అదర్ ట్యాక్సెస్ ఉండేవి. ఇప్పుడు ఒక్కటే ట్యాక్స్ జిఎస్టీ ఉంది. ఓకే, జిఎస్టీ రాకముందు ఓవరాల్గా ఇండియన్ ఎకానమీలో స్టేట్స్కి, సెంటర్స్కి అన్నింటికి కలిపి లెట్స్ ఎజ్యూమ్, ఒక ఎగ్జంప్షన్ తీసుకుందాం, 10 లక్షల కోట్లు వస్తుంది అనుకోండి. ఓకే, వాట్ ఈజ్ ఎ రెవెన్యూ న్యూట్రల్ రేట్? జిఎస్టీని ఎంత పెడితే, జిఎస్టీని మనం ఎంత % పెడితే కొత్త సిస్టంలో కూడా మనకి సేమ్ 10 లక్షల కోట్లు వస్తాయి నష్టం లేకుండా. అర్థమైందా? అంటే జిఎస్టీని తీసుకురావడం వల్ల అటు స్టేట్స్ కానీ ఇటు సెంటర్ కానీ ఓవరాల్ ట్యాక్స్ రెవెన్యూ నష్టపోకుండా ఉండాలి అంటే, ఇంతకుముందు ఎంత రెవెన్యూ వస్తుందో అంత రెవెన్యూ ఇప్పుడు కూడా రావాలి అంటే ఎంత జిఎస్టీ % ఉండాలో ఆ పర్సంటేజ్ని, ఆ రేట్ని రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటారు. రెవెన్యూ అనేది న్యూట్రల్గా ఉంటుంది, పెరగట్లేదు, తగ్గట్లేదు, సేమ్ రెవెన్యూ మెయింటైన్ అయ్యే రేట్ అనమాట. ఈ మధ్యనంతా గవర్నమెంట్ వర్రీ అయిపోతుంది, ఏమని? రెవెన్యూ న్యూట్రల్ రేట్ కంటే తక్కువ ఉంటుంది, అందుకే మనకి జిఎస్టీ లేనప్పుడు వచ్చే ట్యాక్స్ ఇన్కమ్ కంటే మనకి ప్రజెంట్ వస్తున్న ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అనేది గవర్నమెంట్ యొక్క ఆందోళన. ఇట్ ఈస్ వరీడ్ అబౌట్ దీస్ థింగ్స్. ఇక్కడ చూడండి, ద సెంటర్ చూడండి, విచ్ కాల్డ్ ద ఇన్ఫ్లోస్ ఎ సైన్ ఆఫ్ ఫాస్టర్ రికవరీ. ఏప్రిల్లో బాగా ఇన్ఫ్లోస్ రావడం అనేది ఎకానమీ ఫాస్ట్గా రికవర్ అవుతుందని చెప్తోంది. It must also state whether these revenue levels warrant a rethink of its concern that the effective GST tax rate had slipped from the revenue neutral rate envisaged at its launch. లాంచ్ చేసినప్పుడు ఏదైతే ఎన్విసాజ్ చేశారో, ఏదైతే విజువలైజ్ చేశారో, ఏదైతే ఇమాజిన్ చేశారో, ఎన్విసాజ్ అంటే ఇమాజిన్, ఏదైతే ఇమాజిన్ చేశారో దానికంటే ఎఫెక్టివ్ జిఎస్టీ రేటు తగ్గిపోయింది అని సెంటర్ భావిస్తోంది. ఆ భావనని మీరు రీథింక్ చేస్తారా లేదా చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్లో బాగా రెవెన్యూ వచ్చింది,
సో ఇట్ వారెంట్స్ అంటే ఇట్ రిక్వైర్స్ యూ టు రీథింక్ యువర్ స్ట్రాటజీ. మీరు బాగా తగ్గిపోతుంది. ఇక్కడ ఎఫెక్టివ్ జిఎస్టీ రేట్ అని రాశారు. ఎఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు జిఎస్టీ అన్నిటిపైన సేమ్ ట్యాక్స్ ఉండదు. కొన్నింటిపైన 5% ఉంది, కొన్నింటిపైన 8% ఉంది, కొన్నింటిపైన 12% ఉంది, కొన్నింటిపైన 18% ఉంది. ఎఫెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఆన్ అండ్ యావరేజ్ అన్నిటిపైన మనం యావరేజ్ చేస్తే ఎంత ట్యాక్స్ ఉంది అనేది ఎఫెక్టివ్ ట్యాక్స్. మీకు అర్థమైందా? సో ఈ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందున్న ట్యాక్స్ కంటే కూడా తక్కువ అయిపోయినట్టుగా ఉంది అని చెప్పి భయపడిపోతున్నారు. ఆ భయం ఇప్పటికైనా వదులుతారా లేదా మీరు చెప్పాలి అని చెప్పి దీని మీనింగ్ అనమాట. ఎందుకంటే మరి ఏప్రిల్లో పెరిగాయి, మీరే జబ్బలు చరుచుకుంటున్నారు కదా, సో మరి ఎందుకు వర్రీ అవుతున్నారు అని అర్థం. ఏ క్లియర్ ఎక్నాలెడ్జ్మెంట్ ఈజ్ ఆల్సో నీడెడ్ దట్ ద హయ్యర్ రెవెన్యూస్ ఆర్ నాట్ సోల్లీ డ్రివెన్ బై ఏ రిబౌండ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. రెవెన్యూ పెరిగింది కదా అని చెప్పి ఎకనామిక్ యాక్టివిటీ రిబౌండ్ అయిపోయింది అంటే అందరూ కూడా మళ్ళీ ఇండస్ట్రీస్ అన్నీ ఫుల్గా ఫంక్షన్ అయిపోతున్నాయి, ఎకనామిక్ జీడిపి అనేది పెరిగిపోతుంది, అందువల్లే జిఎస్టీ పెరిగింది అని చెప్పి మీరు అంటున్నారు. అది కాదు అని కూడా మీరు ఎకనాలెడ్జ్ చేయాలి. ఇది ఒక్కటే దీనివల్ల మాత్రమే కాదు, నాట్ సోల్లీ డ్రివెన్, ఓన్లీ దీనివల్లే రెవెన్యూ పెరిగిపోయిందని కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి చూడండి. పర్సిస్టెంట్లీ హయ్యర్ ఇన్పుట్ కాస్ట్స్ facing producers for a year and their accelerating pass through to consumers seen in higher retail inflation have contributed to, along with tighter input credit norms introduced at the union budget. Very very important sentence. So ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏం చెప్తున్నారు, మీరు కబుర్లు చెప్పేస్తున్నారు. ఏమంటున్నారు? ఎకానమీ రికవర్ అయిపోయింది అందుకే మాకు జిఎస్టీ పెరిగింది అంటున్నారు. అలా కాదు. ఎందుకు పెరిగిందంటే ఫస్ట్ చూడండి, ఇది ఒక ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీకి రా మెటీరియల్ ఉంటుంది కదా, ఈ రా మెటీరియల్ ఏమంటాం? ఇన్పుట్ అంటాం. వీటి ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ రా మెటీరియల్ కొనేటప్పుడు కూడా జిఎస్టీ పడుతుంది కదా, ఆ ధరలు పెరిగిపోయాయి. సో ఈ ధరలు పెరిగేసరికి దాని మీద వచ్చే జిఎస్టీ కలెక్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. సిమిలర్గా మరి వీళ్ళు ఇక్కడ ధరలు పెరిగాయి కాబట్టి వీళ్ళు ఫైనల్గా అమ్మే వస్తువులు ఉంటాయి చూడండి, వాటి ధరలు కూడా పెంచేశారు. స్టీల్ రేట్లు పెరిగాయి, కార్ రేటు పెరుగుతుంది, ఎందుకంటే కార్లో స్టీల్ వాడతారు. అలాగనమాట. వస్తువులు ఇన్పుట్ కాస్ట్ పెరిగేసరికి ఫైనల్గా ఉన్న వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఒక వస్తువు 1,00,000 రూపాయలకి అమ్మారు అనుకోండి, 18% ట్యాక్స్ అనుకోండి, గవర్నమెంట్కి ఎంత వస్తుంది? 18,000 వస్తుంది. అదే వస్తువు 1,50,000కి అమ్మారు అనుకోండి, 18% ట్యాక్స్ అనుకోండి, గవర్నమెంట్కి ఎంత వస్తుంది? 18,000కి ఇంకొక 9,000 యాడ్ అవుతుంది. ఇంకో 5,000 యాడ్ అయిందిగా, ఇక్కడ 50,000 యాడ్ అయిందిగా, దాని మీద 18% ఇంకో 9,000. సో మొత్తం ఎంత? 27,000 వస్తుంది. గవర్నమెంట్కి 27,000 ఆదాయం. అంటే అర్థం ఏంటి? వస్తువుల యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల మీకు ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరిగిందని అర్థం. ఇక్కడ ఇంతకుముందు ఎన్ని కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి? అన్ని కార్లే ప్రొడ్యూస్ అయ్యాయి, కానీ ధరలు పెరిగాయి. ధరలు పెరగడం వల్ల ట్యాక్స్ పెరిగింది కానీ ప్రొడక్షన్ పెరిగిందని చెప్పి అనేయకూడదు. అంటే కంట్రిబ్యూషన్ అనేది ధరలు పెరగడం వల్ల కూడా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి చెప్తున్నాడు హిందూవాడు. ఇంకా ఏంటి? టైటర్ ఇన్పుట్ క్రెడిట్ నామ్స్. ఇన్పుట్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి? సో ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చేసాయో ఇవాళ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్పుట్ క్రెడిట్? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ఆఫరింగ్ యూపీఎస్సి కోర్సు అనుకుందాం. యూపీఎస్సి కోర్సు లెట్స్ అజ్యూమ్ 1 lakh రూపీస్ అనుకోండి. తక్కువకి ఇస్తున్నా మీకు 1 lakh అనుకోండి. 1 lakh మీద లెట్స్ ఆల్సో అజ్యూమ్ ఐఎమ్ ఛార్జింగ్ జిఎస్టీ ఆఫ్ 18,000 అనుకోండి. మీ అందరికీ తెలుసో లేదో, మీకు చెప్తున్న 60,000 ఫీజులో జిఎస్టీ కూడా ఇంక్లూడెడ్. బయట ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఫీజు ఎంత ప్లస్ జిఎస్టీ అని రాస్తాయి. నేను ఆల్రెడీ కడుతున్నాను. మీకు వచ్చిన ఫీజులోంచి మీరు నాకు పే చేసే దాంట్లో 18% నేను గవర్నమెంట్కి జిఎస్టీ కట్టేస్తున్నాను. నేను బయటికి చెప్పట్లా, ఎందుకంటే మళ్ళీ మీకు ఒకటి చెప్పి మళ్ళీ ఇంకో ప్రైస్ అన్నట్టు ఉంటుంది కాబట్టి జిఎస్టీతో కలిపే మీకు చెప్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి రూపాయిలో 18 పైసలు నేను గవర్నమెంట్కి కట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ 1,18,000 కట్టాలి. అదే ఎల్టీఎక్స్ క్లాసెస్ లెట్స్ అజ్యూమ్ జూమ్ వాడుతోంది, అలాగే గ్రఫీ అనే ఒక సాఫ్ట్వేర్ని వాడుతోంది, ఇంకా కొన్ని XYZ ఐటమ్స్ని ఉపయోగిస్తుంది అనుకోండి. వీటన్నింటినీ పర్చేజ్ చేస్తుంది సర్వీసెస్ అందించడానికి. ఈ పర్చేజ్ చేసేటప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ లెట్సే ఒక 9,000 రూపీస్ జిఎస్టీ పే చేసింది అనుకుందాం. మరి మనం పర్చేజ్ చేసేటప్పుడు జిఎస్టీ అవుతుంది కదా, గవర్నమెంట్కి ఎంత కట్టాలి? 18,000 కట్టాలి. ఇప్పుడు ఎల్టీఎక్స్ ఏం చేస్తుందంటే 18,000లో ఆల్రెడీ కట్టిన 9,000 మైనస్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఎంత పే చేస్తుంది గవర్నమెంట్కి? 9,000 కడితే చాలు. అంటే మీకు సర్వీసెస్ అందించడానికి నేను వాడే డిఫరెంట్ ఐటమ్స్ పైన కూడా నేను ఖర్చు పెడుతున్నాను, జిఎస్టీ పెడుతున్నాను. ఆ అమౌంట్ని ఏమంటాం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం.
అంటే ఫర్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్ లేదా గుడ్స్ ఏదైనా, దానికోసం నేను రకరకాల వస్తువులు సేవలు కొంటూ ఉంటాను. అవి కొనేటప్పుడు కూడా నేను జిఎస్టీ పే చేస్తాను. అదంతా నా పేరు మీద, నా జిఎస్టీ నెంబర్ పైన గవర్నమెంట్ అకౌంట్లో క్రెడిట్ రూపంలో మెయింటైన్ అవుతుంది. దాన్ని ఐటీసీ అంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. రేపు పొద్దున్న నేను మళ్ళీ ఫైనల్గా ట్యాక్స్ కట్టేటప్పుడు ఆల్రెడీ ఉన్న క్రెడిట్ మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ కడితే చాలన్నమాట. సో చాలా కంపెనీస్ ఏం చేసేవి, కొన్ని ఫేక్ ఇన్వాయిస్లు, దొంగ ఇన్వాయిస్లు అన్నీ పెట్టేసి ఈ ఐటీసీ ఎక్కువగా ఉండేలాగా చేసుకునేవి. అంటే ఏం కొనకుండానే కొన్నట్టు చూపించడం, దొంగ ఇన్వాయిస్లు పెట్టడం ద్వారా ఐటీసీ బాగా ఎక్కువ ఉండేటట్టు చేసేసి 18,000 ఉందనుకోండి, అక్కడ 18,000 ఐటీసీ ఉన్నట్టుగా చూపించేసేవి. సో ఏం కట్టకుండా ఎగ్గొట్టేసేవి అనమాట. ఇలా రకరకాల తప్పులు జరిగాయి. ఈ తప్పులు జరగకుండా గవర్నమెంట్ టైటర్ నామ్స్ తీసుకొచ్చింది, రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తీసుకొచ్చింది అనమాట. దానివల్ల కూడా ఈ ఫ్రాడ్ అనేది తగ్గి జిఎస్టీ కలెక్షన్ పెరిగింది. మీకు అర్థమవుతుందా? జిఎస్టీ కలెక్షన్ పెరగడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో. ఓన్లీ ఎకానమీ రిబౌండ్ అయిపోయింది, జీడిపి పెరిగిపోయిందని అనకూడదు. రేట్లు పెరగడము, టైటర్ ఇన్పుట్ క్రెడిట్ నామ్స్ ఇవి కూడా కంట్రిబ్యూట్ చేశాయి అని చెప్తున్నారు. దట్ రెవెన్యూ గ్రోత్ ఫ్రమ్ గుడ్స్ imports has outpaced domestic transactions significantly in recent months also suggests India's consumption story is yet to fully resurface. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటమ్మా? రెవెన్యూ గ్రోత్ ఫ్రమ్ గుడ్స్ ఇంపోర్ట్స్ హ్యాస్ అవుట్పేస్డ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ సిగ్నిఫికెంట్లీ. అంటే అర్థం ఏంటి? మనకి రెవెన్యూ గ్రోత్, ఇప్పుడు జిఎస్టీ రెవెన్యూ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇండియాలో సేల్ అయిన కన్జ్యూమ్ అయిన వస్తువులపైన పడితే జిఎస్టీ కదా. సో ఇండియాలో కన్జ్యూమ్ అయ్యే వస్తువులు డొమెస్టిక్గా ప్రొడ్యూస్ అయినవి ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి. అంటే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాటిపైన కూడా జిఎస్టీ పడుతుంది, డొమెస్టిక్గా మనం ప్రొడ్యూస్ చేసే దానిపైన జిఎస్టీ పడుతుంది. ఇంపోర్ట్స్ పైన పడే జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అనేది, స్పీడ్ అనేది, అంటే ఆదాయంలో పెరుగుదల అనేది డొమెస్టిక్గా ప్రొడ్యూస్ అయ్యే వస్తువులపైన వచ్చే జిఎస్టీ మీద ఉన్న పెరుగుదల కంటే ఎక్కువ. ఆర్ యూ గెటింగ్ ఇట్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కారు ఉంది, యూఎస్ నుంచి ఒక కార్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. లెట్స్ సే టెస్లా ఇంపోర్ట్ చేసాం అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇండియాలో ఉన్న మారుతి సుజుకి లిమిటెడ్ ఉంది. ఇది డొమెస్టికలీ ప్రొడ్యూస్డ్ కార్. సో దీనిపైన వచ్చే జిఎస్టీ ఆదాయం 20% పెరిగింది అనుకుంటే, ఈ ఇంపోర్ట్స్ పైన వచ్చే వాటిపైన వచ్చే జిఎస్టీ ఆదాయం అనేది 30% పెరిగింది అనుకోండి. దట్ మీన్స్ ఇంపోర్ట్ల మీద వచ్చే ఆదాయంలో పెరుగుదల లోకల్గా ఉన్న వాటిపైన వచ్చే జిఎస్టీలు ఉన్న పెరుగుదల కంటే ఎక్కువ అని అర్థం. విచ్ మీన్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనుకున్నంతగా లేదు, ఇంపోర్ట్సే ఎక్కువ బెటర్గా ఉన్నాయి అనే మీనింగ్ కూడా వస్తుంది. సో హిందూ ఏం చెప్తుందంటే అంత ఎక్కువేం లేదు మీరు అంటున్నట్టుగా అని చెప్పి మైనస్లన్నీ ఎంచుతుంది అనమాట. అర్థమైందా? ఇట్ సజెస్ట్ ఇండియాస్ కన్జంప్షన్ స్టోరీ ఈజ్ యట్ టు ఫుల్లీ రీసర్ఫేస్. కన్జంప్షన్ ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు, రీసర్ఫేస్ అవ్వలేదు. అర్జెంట్ పాలసీ యాక్షన్ ఈజ్ నీడెడ్ టు రీన్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ ర్యాలీ అండ్ బోల్స్టర్ కన్జ్యూమర్ సెంటిమెంట్. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? అర్జెంటుగా పాలసీ యాక్షన్ తీసుకోవాలి. దేనికి? టు రీన్ ఇన్ అంటే కంట్రోల్. దేన్ని? ఇన్ఫ్లేషన్ రాలేదు. ఇన్ఫ్లేషన్ రోజుకి పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని రీన్ ఇన్ చేయడానికి ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ట్యాక్స్లు తగ్గించడం ద్వారా లేదా రకరకాల వాటి ద్వారా మనం ఈ ప్రయత్నాలు అనేది గవర్నమెంట్ చేయాలి. అండ్ బోల్స్టర్ అంటే స్ట్రెంథెన్. బోల్స్టర్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రెంథెన్ కన్జ్యూమర్ సెంటిమెంట్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేయాలి. సో యాజ్ నాట్ టు సింక్ హోప్స్ ఆఫ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫాస్టర్ గ్రోత్, ఈవెన్ గ్రేటర్ రెవెన్యూస్. సో చూడండి, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందో, కన్జ్యూమర్ సెంటిమెంట్ స్ట్రెంథెన్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది? రేట్లు బాగా పెరిగిపోయాయి అనుకోండి, జనాలు ఏం చేస్తారు? కొనడం మానేస్తారు. సో రేట్లు అదుపులోకి వస్తే, సెంటిమెంట్ అనేది స్ట్రెంథెన్ అయితే పీపుల్ విల్ మేక్ మోర్ అండ్ మోర్ పర్చేజెస్. ఎప్పుడైతే ప్రజలు మోర్ అండ్ మోర్ పర్చేజెస్ చేస్తారో, కొనుగోళ్ళు పెంచుతారో, ఏమవుతుంది? సేల్స్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందనుకోండి, కంపెనీస్కి హోప్స్ వస్తాయి, మనం తయారు చేసిన వస్తువులన్నీ సేల్ అవుతున్నాయి, సో లెట్స్ ఇన్వెస్ట్ మోర్, కొత్త ప్లాంట్ క్రియేట్ చేద్దాము, కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన కూడా వస్తుంది, ఫాస్ట్గా గ్రో అవుతామనే ఆలోచన కూడా వస్తుంది. సో అలాంటి హోప్స్ అన్ని సింక్ అవ్వకూడదు, అంటే మునిగిపోకూడదు అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, రీనిన్ చేయాలి. రీనిన్ అంటే కంట్రోల్ చేయాలి.
ఇది దీని యొక్క కథ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్లీ రిటన్ ఎడిటోరియల్. సో బిఫోర్ వీ let me remind you about today's offer, and this offer is valid only for today. UPSC Infinity పైన 5,000 రూపాయల స్పెషల్ ఆఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్షయ తృతీయ అండ్ రంజాన్. ఓకేనా, లైవ్ అండ్ రికార్డెడ్ పైన మీకు 60,000 కాస్త 55,000కి వస్తుంది. ఓన్లీ ఫర్ టుడే. కాంటాక్ట్ దిస్ నెంబర్. టేక్ కేర్, బాయ్.